విఘ్నేశ్వరుని యొక్క అవతారములు, విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి. ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక, మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీ స్వరూపాలని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, చివరికి వరలక్ష్మి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక. ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు మనం భాద్రపద మాసంలోకి ప్రవేశించాం కాబట్టి ఒక్క 3 రోజులు దాటితే సవితి తిథి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. కాబట్టి ఆ